విజయసాయి రెడ్డి నిన్న అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేయటం, రాజ్యసభ సభ్యత్వం రాజీనామా ఇవ్వడం, ఆ విషయాన్ని లండన్లో ఫోన్ ద్వారా తెలియపరచడం, దాన్ని ఎలా చూడాలి వరలక్ష్మి గారు? విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు మరి A1 పోయాడు, A2 నువ్వు ఉండవు కనుక ఈయన పట్టుకుంటారేమో, అప్రూవర్గా మారాల్సి వచ్చి మారతాడేమో తెలియదు. ఈయన కూడా మెదలకుండా నేను రాజీనామా చేస్తున్నాను, నేను అసలు దూరంగా ఉంటా రాజకీయాలకి. ఓ సామెత ఉండదు వెనక, వృద్ధ నారి పతివ్రత అని ఓ సామెత ఉంది. అట్టాగే నువ్వు దూరంగా రాజకీయాలుగా ఎక్కడ ఉంటావు, రాజకీయాలకు దూరంగా చేసిందంతా చేసి సన్నాసులకు మళ్ళీ మొత్తం రాష్ట్రాన్ని అంతా తుడిచిపెట్టుకొని తిన్న వరకు బాగా తిన్నారు, కబ్జాలు చేశారు. భూమి లోపల ఇజాల, భూమి జాల, మీకు భూమి నీళ్ళల్లో ఇజాల, ఏ అయినా సరే మీరు మొత్తానికి అన్నీ తిని 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 కూర్చొని ఇప్పుడు నేను రాజకీయాలకు దూరంగా ఉంటా, వ్యవసాయం చేసుకుంటా అంట. వ్యవసాయం ఎట్ట చేస్తావయ్యా నువ్వు? వ్యవసాయదారులు అన్నా కూడా లెక్క లేకుండా ఆ రకంగా అమరావతిలోకి వచ్చి అమరావతి ప్రజలకు ఒక్క రోజు 10 నిమిషాలు కేటాయించలే. మీరు 5 ఏళ్ల ఉద్యమంలో అమరావతి వాళ్ళు కూర్చుంటే ఏంటమ్మా అని కేటాయించలే. వ్యవసాయం చేస్తావు, ఏ రకంగా వ్యవసాయం చేస్తావు, ఏ రకంగా రాజకీయాలకు దూరంగా ఉంటావు. ఇలాంటి వాళ్ళ ఆస్తులన్నీ ఈడీ అటాచ్ చేయాలండి గట్టిగా కూడా. విజయసాయి రెడ్డికి కానీ ఇంకొకళ్ళకి కానీ ఈడీ వాళ్ళు అటాచ్ చేసి సిబిఐ వాళ్ళు వాళ్ళని పట్టుకొని నిజంగా వాళ్ళని తీసుకెళ్ళి వాయిదాలకు తిప్పి జైల్లో పెట్టాలి. మా మీద ఉన్న పెట్టి కేసులు ఊరక మామూలుగా అమరావతి రైతులు మేంటని మమ్మల్ని వాయిదాలు తిప్పుతున్నారు. రాకపోతే రాలేదు, మీకు నోటీసులు జారీ చేస్తామని జడ్జి చెబుతున్నాడు. వీళ్ళని ఎందుకు చేయట్లా? ఆ ప్రక్రియ వీళ్ళు ఎందుకు రావట్లే వీళ్ళకి? అందుకని చెప్పి విజయసాయి రెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఏటుగా ఉన్నాడు. తిని విశాఖపట్నంలో కూతుళ్ళకి అల్లుడికి అన్నకి మొత్తానికి దోచిపెట్టావు నువ్వు. విశాఖపట్నం మా అడ్డా అన్నట్టు చేసి అక్కడే రాజధాని అన్నట్టు చేసి మీ ఇష్టం వచ్చినట్టు దోసు తిన్నారు. ఇంక ఇప్పుడు నువ్వు దూరంగా ఉంటావు. ఏ రకంగా దూరంగా ఉంటావు? అసలు పట్టుకోవాల్సింది వీళ్ళని పట్టుకొని ఈడీ వచ్చే ఆస్తులని అటాచ్ చేయాలనుకుంటున్నాం అండి. జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడో 42,000 కోట్లు అటాచ్ చేశారు, ఇంతవరకు సూయిసై లేదు అది మరి ఏందో. అలాగే వీళ్ళవి కూడా ఇదంతా ప్రజల సొమ్మే, వాళ్ళు తింది, వాళ్ళు తిని ఇప్పుడు తినకపోతే మొగుడు చచ్చిపోయినంత దుఃఖం వచ్చిందంట. ఇప్పుడు ఏమీ లేదు, చంద్రబాబు గారు వచ్చారు, తినటానికి ఏమీ లేదని నేను రాజకీయాలు అదే తింటే అవకాశం ఉంటే రాజకీయాల సజ్జల రామకృష్ణ రెడ్డి వచ్చినప్పుడే ఈయన తప్పుకునేవాడు. అప్పుడే తప్పుకోకుండా ఇప్పుడు ఎందుకు తప్పుకుంటున్నాడు? ఆయన పోయి లండన్లో కూర్చున్నాడు, నన్ను ఎక్కడ రమ్మంటారో, నేను ఏటుగా ఉండాను, ఇదంతా ఎందుకు సాప్ అని చెప్పేసి చంద్రబాబు గారు వచ్చారు. మళ్ళీ అసలు ఇప్పుడు మాకేమి బయటికి రావటానికి తినటానికి కూడా ఏం దోసట్లా అని చెప్పేసి చేస్తున్నాడండి. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి కానీ సజ్జలు కానీ మరి ఇంకో ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నాడు అనుకో, ఆయన కూడా వీళ్ళందరూ A3 A2 A1 వీళ్ళందరిని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే అదే కోరుకుంటున్నారండి. ముందు అభివృద్ధి పారిశ్రామికాలు వస్తాయి అని కోరుకోవట్ల. నిజం మాట్లాడాలంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన అవినీతిని బయటపెట్టి వాళ్ళ ఆస్తులు ఈడీ అటాచ్ చేస్తే సంతోషపడతారండి ముందల.